ముగ్గురు మండలి సభ్యులపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయకులను అనర్హులుగా ప్రకటిస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెరాస సభ్యులుగా ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని చైర్మన్ కు తెరాస ఫిర్యాదు చేసింది. మండలి చైర్మన్ ఇటీవల ఇరువైపులా వాదనలు విన్నారు. తమ పార్టీ నుంచి గెలిచి చట్టవిరుద్ధంగా పార్టీ మారారని వాదించిన తెరాస దానికి సంబంధించిన ఆధారాలను మండలి చైర్మన్ కు సమర్పించింది. 19న ఉభయ సభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి చైర్మన్ వీరిపై చర్యలు చేపట్టారు. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్ ను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేయడంపై యాదవరెడ్డి స్పందించారు. వేటు వేయడానికి గల కారణాలేంటో తెలపాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్న వివాదాన్ని మనకు అదేందో ప్రత్యక్షంగా మనకు లెటర్ పంపించి ఈ కారణాల వల్ల మేము చేస్తున్నామని చేసిన తర్వాత బులెటిన్ ఇష్యూ చేసేటి సంస్కృతి ఉంటే చాలా బాగుండేది. ఆ బులెటిన్ లో ఏముందో నాకు తెలియదు, ఏ రూల్ ప్రకారంగా చేశారో డీటెయిల్స్ దొరికిన తర్వాత నేను వాటి పైన ఏమి చేయాలనేది నిర్ణయిస్తాం. వేటు నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని భూపతిరెడ్డి ఆక్షేపించారు. ఏ ప్రాతిపదికన అనర్హత వేటు వేస్తారని నిలదీశారు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ జరుగుతుందన్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మీరు ఏ బేసిస్ మీద మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు అంటే ఈ రోజు ప్రభుత్వం చెప్పిందని చెప్పి టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళను డిఫెక్షన్ మీద నోటీసులు ఇచ్చి సస్పెండ్ డిస్క్వాలిఫై చేయడము, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పోతేనేమో నోటీసులు కూడా ఇవ్వరు. నెక్స్ట్ యాక్షన్ విల్ డిస్కస్ ఇన్ ద పార్టీ, ఇఫ్ నెసెసరీ విల్ గో టు ద కోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తనను అనర్హుడిగా ప్రకటించడం తగదని, దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు రాములు నాయక్ స్పష్టం చేశారు. నన్ను డిస్క్వాలిఫై చేయడం తోటి ఇవాళ నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకెంచి కుమిలి చచ్చే బదులు ఒక్కటేసారి నిర్భయంగా మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. ఎందుకంటే ఆ పార్టీల ఆంక్షలు ఉంటాయి. ప్రెస్ పెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి, ఏది మాట్లాడాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి. మీరు నాకు నోటీస్ ఇచ్చి ఇవాళ తీసేయడం వెనుక డైరెక్షన్ ఏమో సీఎం గారిది, యాక్షన్ ఏమో మా సామన్న గారిది. పాపం మా మీద జాలి ఉన్నా ఆయన ఏమి మాకు సాయం చేయలేని స్థితి. ఉద్యమకారునిగా ఇవాళ సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన బహుమానం ఇది. ముగ్గురు సభ్యుల అనర్హతతో మండలిలో ఖాళీల సంఖ్య 7కు చేరింది. మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఇటీవల మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరిన కొండా మురళి కూడా రాజీనామా చేశారు.